సారంగపూర్ మండల కేంద్రంలో రైతు వేదికలో మండలానికి చెందిన 60 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 12,63,000 రూపాయల విలువ గల చెక్కులను 9 మంది ఆడపడుచుల కళ్యాణలక్ష్మి ద్వారా మంజూరైన 9 లక్షల రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతు బిడ్డ, రైతు పక్షపాతని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే విశ్వాసం కలిగిన వారని అన్నారు. ఒకే దఫలో 18,000 కోట్ల రుణమాఫీ అమలు చేసిన ఘనత దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదని అన్నారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వరంధన్, ఎంపీడీఓ గంగాధర్, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరూ హరీష్ సంజయ్ గారి నాయకత్వం. మీ అందరికీ తెలుసు, నేను ఒక డాక్టర్గా రాజకీయాలకు వచ్చిన తర్వాత మొదట్లో ఒకసారి కొంచెం ఒత్తోట్లతో ఓడిపోయినా, మళ్ళీ గెలిచినాం 5 ఏళ్ళు. మీ మధ్యలో ఉండి నిరంతరం ఉండడంతో మళ్ళీ మీరు నన్ను ఆశీర్వదించి గెలిపించిన తర్వాత తెలుసు ప్రభుత్వం కొంత మారింది. మారినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు నాయకుడు, యువకుడు ముఖ్యమంత్రి అవడం, వారితో ఉన్న మంచి పరిచయం, వారు కలిసి పనిచేద్దాం అనడం, ఇప్పుడు మంచిగా ప్రభుత్వంతో కలిసి పనిచేసుకుంటా ఇట్లా ఈ చెక్కులను తీసుకొస్తున్నా అని చెప్పి మేము అందరూ కూడా తెలియజేస్తాము. వారు కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన రైతు బిడ్డలు, వారికి తెలుసు రైతుల కష్టాలు అన్నీ కూడా. అందుకనే ముందుగా రైతులను రుణవిముక్తి చేయాలి. రైతు మంచిగా ఉంటేనే కూలీలు మంచిగా ఉంటారు, రైతు మంచిగా ఉంటేనే వ్యవసాయం కొనుక్కోవడం కూడా మంచిగా ఉంటాడని చెప్పి భారతదేశంలో ఎన్నడూ ఎక్కడ చరిత్రలో 18,000 కోట్లు ఒక్కసారి కాలేదు. అంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా రుణమాఫీ 1 లక్ష రూపాయలు చేయడానికి 4.5 ఏళ్ళు పట్టింది. మళ్ళీ రెండోసారి 5 ఏళ్లకు కొద్దిమందికి ఈసారి 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కొద్దిగా రేషన్ కార్డుల పేరు లేని వాళ్ళకి మిగతా వాళ్ళందరూ కూడా 18,000 పనిచేయాలి. ఇప్పుడు నేను తెలిసిన అందరూ ఇస్తారా, కానీ ఎవ్వరితో 60 చెక్కులు పట్టేస్తారు. అందరికందరూ రేవంత్ రెడ్డి సర్కార్ కోట్లు వేసిన వల్ల లేకుండా కానీ 1,16,000 చెక్కులు 9 మంది ఇచ్చారు. ఇళ్ళతో రిటర్న్. కాబట్టి సేవా పరమావధిగా రాజకీయాలు చేయాలని చెప్పి భావనతో వచ్చినాం. రాజకీయాలకు ఎక్కువ చేయాల్సి చెప్పి వచ్చినాం, చేస్తా ఉన్నాం. ఇంకా కూడా ముందు చేసే అవకాశాన్ని ఇక్కడ మా నాయకులు మీరందరూ కూడా మీ సహకారం చెప్పి ఆశిస్తూ, మరి చాలా లేట్ అయినా కానీ అందరూ ఇంత సహాయించాలి. మీ అందరికీ జిల్లాలో కొన్ని ఎలక్షన్లప్పుడు అడగడి ఇచ్చారు తప్ప నేను ఇట్లా కూర్చొని తీయాలి. రేపటి నాడు ఇవాళ పేపర్లో చూస్తుంటారు,
రేషన్ కార్డు కాదు ఇక దాని మీద పెన్షన్ ఉంటుంది, మన రక్త నమూనా ఉంటుంది, కుటుంబ కార్డు అది కూడా డిజిటల్. ఇవాళ మీ బిడ్డలు రకాలని పీడికలు పోయి అత్తగారికి ఇందుకు పోయి మార్చే పని లేదు, ఆటోమేటిక్గా ఇక్కడ అక్కడే ఎక్కేస్తారు. మీ పేరు పోయి అత్తగారి ఇక్కడ ఎక్కిస్తారు. మీ ఇంటి కోడలు వచ్చినప్పుడు మీ కోడల పేరు ఇలా వస్తుంది. ఆ రకంగా ఫ్యామిలీ కార్డ్స్ ఇస్తాం. జనవరి నుంచి ఇక దొడ్డు బియ్యం కాదు, అందరికి సన్న బియ్యం నుంచి ఆలోచన చేస్తాము. అందుకని చెప్పే సన్న బియ్యం అనే వాళ్ళకి 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి అంటే ఈ రకంగా ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది. దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు. మరి ఈ సందర్భంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా ఉన్నాం. విమర్శలు వస్తుంటాయి. రాజకీయం అంటేనే మనిషికి మాట అనేది ఉంటుంది. ఇంట్లోనే ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్కటి ఉంటారు. సో ఏది ఏమైనా కానీ దోకాలు ఎక్కువ తెలుస్తాను. ఎందుకంటే నేను రాజకీయ కుటుంబంలోకి వచ్చాను. అక్కడ 100కి 90% మంది సంతోషపడతారు, 90% మంది రోగం మంచి కాబట్టి ఎక్కువ దోకాలు పోతారు. నా సొంతలకైతే అందుకే గత నడుతుంది దోకాలు. ఇవాళ